మొన్న పోచారం, నిన్న ప్రకాష్ గౌడ్ వరుసగా పార్టీని వీడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇదే తరుణంలో ఇప్పటి వరకు వరుసగా 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడారు. అయితే ఇక పార్టీకి భవిష్యత్తు లేదనుకున్నారో ఏమో, నేటి సాయంత్రం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఒకవైపు ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నా గులాబీ బాస్ ఎక్కడా స్పందించడం లేదు. ఒకవైపు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ టూర్లో బిఎల్ సంతోష్తో పార్టీ విలీనంపై చర్చలు జరపాలనే వార్తలు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి. కానీ కవిత బెయిల్ కోసమే ఢిల్లీ వెళ్లారని బీఆర్ఎస్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిజంగానే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయనున్నారా? అందుకే కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షణ చేపట్టిందా? తమతో అధికారపక్ష ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ వివిధ సమావేశాల్లో చెప్పుకొచ్చిన గులాబీ బాస్ తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఇతర పార్టీలోకి వెళ్తుంటే స్పందించకపోవడం గమనార్హం. అయితే గతంలో వివిధ సమావేశాల్లో ఎమ్మెల్యేలు పార్టీలు మారే యోచనలో ఉంటే తమ సభ్యత్వానికి రాజీనామా చేసి మారాలని రేవంత్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. కానీ అది ఆచరణలో ఏమాత్రం కనిపించడం లేదు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 8 మంది పార్టీని వీడి కాంగ్రెస్లోకి వెళ్లారు. వారందరినీ కూడా పార్టీ హక్కున చేర్చుకుంది. ఇదిలా ఉండగా మరోవైపు బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తారంటూ వస్తున్న వార్తల్లో నిజమెంతుందో తెలుసుకోవాల్సి ఉంది. అయితే నిజంగానే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయబోతున్నారా అనేది రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. అందుకే ఎమ్మెల్యేలు బీజేపీలో వెళ్ళడం ఇష్టం లేకనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా? నమస్తే మిత్రులారా, జనగణమన ప్రజాపక్షం ప్రజాహితం యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. నిరంతరం ప్రజాపక్షం ప్రజాహితం మా నైజం. నిర్భయంగా నిష్పక్షపాతంగా నిజాలను మీ ముందుంచడానికి మేము సిద్ధం. తాజా వార్తలు, జాతీయ అంతర్జాతీయ రాజకీయ సామాజిక విషయాలు అందించడంలో మేము ముందుంటాం. ఆదరిస్తారని, అభిమానిస్తారని, సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జనగణమన.